వేడి వేడి జిలేబీ, క్వాలిటీ బెల్లం ఏమో అదిరిపోయింది. మీరు ఎంత తక్కువ క్వాంటిటీలో స్వీట్స్ తీసుకున్నా కూడా ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేస్తారు. 15 ఏళ్ళు హైజీన్గా చేస్తున్నారు. ఎన్ని కేజీలు చేసినా కూడా చాలా నీట్గా ఉంది ప్లేస్ అంతా. ఫ్రెష్గా ఇప్పుడే చేసినట్టుంది. హలో అండి, ప్రస్తుతం మనం అభిరుచి స్వగృహ ఫుడ్స్ మెయిన్ బ్రాంచ్ ఎస్ఆర్ నగర్లో ఉన్నాము. 1992 నుంచి జాస్తి కిషోర్ గారి ఆధ్వర్యంలో కస్టమర్ల నమ్మకాన్ని మొట్టమొదటిగా గెలుచుకున్న బ్రాంచ్ ఇదే. లోపలికి వెళ్దాం. అభిరుచి స్వగృహ ఫుడ్స్ వాళ్ళ బ్రాంచెస్ ఎన్ని వచ్చినా కూడా మెయిన్ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్కున్న ఫ్లోటింగ్ ఏం మాత్రం తగ్గలేదండి. పచ్చళ్ళకి, పొళ్ళకి, స్వచ్ఛమైన నేతితో చేసిన స్వీట్స్కి, హెల్దీ స్నాక్స్కి, వాట్ నాట్ అండి, అన్ని రకాలు ఇక్కడ దొరికేస్తాయి. మీ అందరూ ఒకసారి ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లో ఉన్న ఐటమ్స్కి ఒక లుక్ వేయండి. సనత్ నగర్ బ్రాంచ్కి వెళ్దాము, అక్కడ వర్క్షాప్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనం అభిరుచి స్వగృహ ఫుడ్స్లో ఉన్నామండి. సో మన అరిసెలు, బొబ్బట్లు, కజ్జికాయలు, జంతికలు నోరూరిపోతుంది కదా. కానీ ఇవన్నీ మనం పండగలకో పబ్బాలకో గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ మన అభిరుచి స్వగృహ ఫుడ్స్లో నిత్యం పండగేనండి, నిత్య సంక్రాంతే. చక్కటి స్వచ్ఛమైన నేతితో 1992 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు, ఇక ముందు కూడా ప్రేక్షకుల ఆదరణతో ముందుకు కొనసాగిపోతుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మనకు కావాల్సిన అన్ని హెల్దీ ఫుడ్స్, పిల్లలకి హెల్దీ ఫుడ్స్తో నుంచి పచ్చళ్ళు, వడియాలు, మిరపకాయలు, స్వీట్స్, ట్రెడిషనల్ స్వీట్స్, హెల్దీ స్వీట్స్, వాట్ నాట్ అండి. మనం వెళ్ళి చూద్దాం, తయారీ విధానాన్ని కూడా గమనిద్దాం రండి. మన అభిరుచి స్వగృహ స్వీట్స్లోకి లోపలికి రాగానే మన దృష్టిని అట్రాక్ట్ చేసేది స్వీట్స్ అయినప్పటికీ ఇంకా ఎక్కువ అట్రాక్షన్ ఈ గిఫ్ట్ ప్యాక్స్తో వచ్చేస్తుందండి. ఎలాంటి శుభకార్యాలకైనా, ఇప్పుడు మనకి సంక్రాంతి వచ్చింది కదా, ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంటికి వెళ్ళేటప్పుడు స్వీట్స్ని ఇలా గిఫ్ట్ ప్యాక్లో తీసుకెళ్తే చాలా బాగుంటుంది. దీంట్లో స్వీట్స్, హాట్స్ తీసుకెళ్ళొచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చు. డిఫరెంట్ గిఫ్ట్ ప్యాక్స్ ఇంత మంచి డిజైన్స్లో ఉన్నాయి. నాకు ఫస్ట్ ఇవి నచ్చాయి కాబట్టి మీకు ఇవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకా కూడా ఉన్నాయి, చూద్దాం. చూసారా ఇక్కడ గిఫ్ట్ ప్యాక్స్ అన్నీ చక్కని పూల సజ్జలాగా. అసలు ఒకటని నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను మీకు. మీరు ఎంత తక్కువ క్వాంటిటీలో స్వీట్స్ తీసుకున్నా కూడా ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేస్తారు. ఒకసారి చూడండి. మన అభిరుచి స్వగృహ ఫుడ్స్లో చాలా తక్కువ క్వాంటిటీస్ నుంచి ప్యాకింగ్ చేస్తారండి. చాలా క్వాలిటీగా స్వచ్ఛమైన నేతితో చేస్తారు. ఎవరైనా రావచ్చు, అందరికీ అందుబాటులో ఉంటుంది. నా ఫేవరెట్ సెక్షన్కి వచ్చాను నేను. వడియాలు అనమాట. వడియాలు, అప్పడాలు, అప్పడ పువ్వులు, ఊరమిరపకాయలు. మన అమ్మమ్మ, నానమ్మ, అమ్మ వీళ్ళందరూ పట్టిన టేస్ట్ అభిరుచి స్వగృహ ఫుడ్స్కి ఉంటుందండి. నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. ఇవి సగ్గుబియ్యం వడియాలు, ఇవి బియ్యపిండి వడియాలు. బియ్యపిండి వడియాల్లో 2 రకాలు ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. అంటే పిల్లలు ప్లెయిన్గా తినకపోయినా డిఫరెంట్ షేప్స్లో వస్తుంది. ఇది మినపప్పుతో మినప వడియాలు. ఇవి గుమ్మడి వడియాలు, హెల్త్కి చాలా మంచిది. అప్పడ పువ్వులు ఇలా దుయ్యడం నాకు తెలుసు. వీళ్ళు పువ్వు షేప్లో చేశారనమాట. ఇవి అప్పడాలు, ఊరమిరపకాయలు. కూర కారం, పచ్చికారం. మనం పచ్చళ్ళు పట్టుకోవాలన్నా, కూరల్లో కారం వాడుకోవాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఆర్గానిక్ పసుపు అనగానే కలర్స్ కలిపేస్తారు. మనం వంట చేసుకొని ఫుడ్ ఇలా కలుపుకొని చేయి కడుక్కొని చూసినా ఆ రంగు పోదు. కానీ మన అభిరుచి స్వగృహ ఫుడ్స్లో ఆర్గానిక్ పసుపు దొరుకుతుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి కానీ, బ్యాచిలర్స్కి కానీ, మనం హైదరాబాద్కి వచ్చేస్తూ ఉంటాం, మన సొంతూరు వదిలేసి జాబులు రీత్యా. ఇక్కడున్నప్పుడు పండుగలు పబ్బాలు వస్తే ట్రెడిషనల్గా పులిహార చేసుకోవటం, అందులోనూ చింతపండు పులిహార చేసుకోవడం అందరికీ రాదు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన అభిరుచి స్వగృహ ఫుడ్స్లో ఇదేంటో తెలుసా, పులిహార మిక్స్.
చక్కగా వేడివేడి అన్నం వండేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా దీన్ని కలుపుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుంటే పులిహార రెడీ. కమ్మని పచ్చళ్ళు ఉన్నాయండి అన్నీ. ఇది లేదు అనే రకమే లేదు. అల్లం పచ్చడి, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పండు మిర్చి, టొమాటో, నిమ్మకాయ. మరి నాన్ వెజ్ లవర్స్కి పికిల్స్ లేవా అంటే ఉన్నాయి. అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. అభిరుచి స్వగృహ ఫుడ్స్ అనగానే స్వీట్స్, హాట్స్, పచ్చళ్ళు, పొళ్ళే కాదండి, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అది కూడా నెంబర్ 1 క్వాలిటీతో ఉంటాయి. సో ఇక్కడ చూస్తే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. బయట మార్కెట్లో తక్కువకు వస్తున్నాయి కదా అని కొనుక్కుంటే వాటిలో నుంచి ఆయిల్ తీసేసి పనికిరాని డ్రై ఫ్రూట్స్ మనకి అంటగట్టేస్తూ ఉంటారు. అవి మనం తక్కువ రేటు పెట్టి కొనుక్కుని తిన్నా ఉపయోగం కూడా ఉండవు. ఇలాంటి చోట ₹1 ఎక్కువైనా కూడా క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, తిన్న బెనిఫిట్స్ ఉంటాయి. ఆహా, అసలైన ఘట్టం గులాబ్ జామున్, రసగుల్లా, రసమలై, క్రీమ్ రోల్స్, బా మనందరి ఫేవరెట్ జున్ను, బాదం పాలు, అబ్బా జిలేబీ ఎంత నిగనిగలాడిపోతుందో చూడండి. మంచి బెల్లం జిలేబీ, కార్న్ సమోసా. టేస్ట్ చేయండి మేడం. చైనా ఒకసారి. అవ్వా, వేడి వేడి జిలేబీ ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చారు. క్రిస్పీగా, టేస్టీగా, క్వాలిటీ బెల్లం ఏమో అదిరిపోయింది. నోరు కొట్టిందా? మరి రండి మరి అభిరుచి స్వగృహ ఫుడ్స్కి. హలో సార్. నమస్తే మేడం. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్ అభిరుచి స్వగృహ ఫుడ్స్? 15 ఏళ్ళ నుంచి వస్తున్నాం. 15 ఏళ్ళు. ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ వెళ్ళే వాళ్ళము. ఓకే. ఇది రీసెంట్ గా ఓపెన్ చేశారని మనకు తెలిసింది. మేము ఇక్కడే ఉంటాం. ఆహా, ఓకే. క్వాలిటీ ఎంత బాగుంటుందండి? క్వాలిటీ బాగుంటుందండి. మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత రుచిగా కూడా ఉంటుంది. తర్వాత మనకి ఏం కావాలనో అక్కడ చేసుకుని చేసుకోవచ్చు. అది ఇంపార్టెంట్. సంక్రాంతి మాకేం కావాలో మేము చెప్పాము, మీకేం కావాలో మీరు చెప్పారు. సార్ అంటున్నారు మన ఇంట్లో చేసుకున్న టేస్ట్ వస్తుంది, మేడం అంటున్నారు హైజీన్ అంట. మన ఆంధ్ర వాళ్ళకి బాగా ఇష్టమైన, బాగా పరిచయమైన సెక్షన్కి వచ్చాను. ఫస్ట్ నా ఫేవరెట్ వెన్నుండలు. మీలో చాలామంది ఫేవరెట్ కదా. బొబ్బట్లు, గవ్వలు, నువ్వులుండలు. దీన్ని పల్లి చిక్కీ అంటారు మీరు, మేము పప్పు చెక్కలు అని అంటాము. కొబ్బరి బూరెలు, ఆహా మన గోదావరిలో పూతరేకులు. కానీ హెల్దీ ఫుడ్ చాలా ఉన్నాయి మన అభిరుచి స్వగృహ ఫుడ్స్లో. సో నెయ్యి అండి, నెయ్యి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఉలవచారు, పాపిడి, సోంపాపిడి చాలా మందికి ఇష్టం. ఉలవచారు కూడా క్వాలిటీగా ఉంటుంది. బయట రేట్లతో కంపేర్ చేస్తే తక్కువ, ప్లస్ క్వాలిటీ కూడా. ఈ సెక్షన్ అంతా కూడా స్నాక్స్ ఏనండి. జీడిపప్పు పకోడీ, పల్లి పకోడీ, బూందీ, ఇవన్నీ మనకు తెలుసు. ఇది చూసారా స్పెషల్గా పాలకూర మిక్స్చర్ అంట, అంటే హెల్దీ స్నాక్. ఇవన్నీ, ఇది చేతి పకోడీ, కాజు ఫ్రై, జంతికలు, ఇక్కడ రాగి చెక్కలు, జీడిపప్పు పకోడీ, ఇంక ఇలా మిక్స్చర్స్ ఇవన్నీ. ఈ సెక్షన్ మొత్తం కూడా మీకు నార్మల్ ట్రెడిషనల్ స్నాక్స్ ఉన్నాయి, హెల్దీ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఈ సెక్షన్లో మంచి బూందీ లడ్డు, చలిమిడి, చిలక, చక్కగా శ్రీమంతం ఫంక్షన్స్ అప్పుడు చలిమిడి, ఈ చలవ చేయడానికి చిలక, ఇవన్నీ పడుతూ ఉంటారండి. మీకు కావాలంటే ఆర్డర్ మీద కూడా తయారు చేసి పంపిస్తారు మన అభిరుచి స్వగృహ ఫుడ్స్ వాళ్ళు. లగ్న పత్రికలు రాసుకునేటప్పుడు అలాంటప్పుడు బూందీ లడ్డు మన ట్రెడిషన్ కదా. చూడటానికి కూడా పూసగా చాలా చక్కగా ఉంది లడ్డు. ఒకసారి చూడండి. ఇక్కడ చూసారా చిన్న చిన్న డ్రై ఫ్రూట్ కజ్జికాయలు కనిపిస్తున్నాయి మీకు. కాకినాడ కాజా, బాదుషా, పాకం కజ్జికాయలు, తాపేశ్వరం కాజా, కోవపూరి. నేను మీకు ఇంట్రడక్షన్లో చెప్పానా ట్రెడిషనల్గా ఉంటాయి ఇక్కడ ఫుడ్స్ అని. ఏ ఏరియాకి తగ్గ ట్రెడిషనల్ ఫుడ్స్ అక్కడ అన్ని ఏరియాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు. తాపేశ్వరం కాజా అంటే ఆ ఏరియాకి వెళ్ళే మనం టేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కాకినాడ కాజా మన అభిరుచి స్వగృహ ఫుడ్స్లో కూడా దొరుకుతుంది. అలాగే నేతి అరిసెలు, ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి అప్పుడు బాగా గుర్తొచ్చే పేరు. నువ్వుల అరిసెలు, ఇవి కూడా బాగా చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే మైసూర్ పాకు.
బాదుషా బందర్లో ఫేమస్, చాలా బాగుంటుంది. కానీ బందర్లో ఫేమస్ అయిన బాదుషా ఇక్కడ ఇంకా టేస్ట్ బాగుంటుంది. లడ్డు సెషన్కి వచ్చానండి. మేము దీన్ని సాదా లడ్డు అంటాం, కానీ బందర్ లడ్డు. ఇది నా ఫేవరెట్. తింటూ ఉంటే మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫస్ట్ మీకు చెప్పేస్తా. షుగర్ ఉన్న వాళ్ళు కూడా అభిరుచి స్వగృహ ఫుడ్స్కి రావచ్చు, ఎందుకంటే షుగర్ ఫ్రీ లడ్డులు, సున్నుండలు మీకోసం రెడీగా ఉన్నాయి. అలాగే బూందీ లడ్డు, అన్నమయ్య లడ్డు, బెల్లం బూందీ లడ్డు కూడా ఉందండి. మామూలు బెల్లం సున్నుండలు కూడా ఉన్నాయి. అలాగే రాగి లడ్డు, చాలా హెల్దీ కదా. లడ్డూలో చాలా రకాలు. మోతీచూర్ లడ్డు ఎంత స్వీట్ ఉండాలో అంతే స్వీట్గా చాలా బాగుందండి. బ్యాలెన్స్డ్గా ఉంది స్వీట్ కూడా. లూజ్ కలాకండ్, అలాగే పన్నీర్ జిలేబీ టేస్ట్ నేను ఇందాక చేసా, చాలా చాలా బాగుంది. మనం ఈ కింద సెక్షన్లో పచ్చళ్ళు, పళ్ళు, వడియాలు, స్నాక్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, లడ్డూలు, స్వీట్స్ అన్నీ చూసాం కదా. మరి ఇవి ఎలా తయారు చేస్తారో కూడా చూడాలిగా. మొత్తం మిషనరీని చూద్దాం రండి. మేకింగ్ దగ్గరకు వచ్చామండి. మొత్తం మిషనరీ ఉంది. చక్కగా మీకు ఇంకొక విషయం చెప్పాలి, జాస్తి కిషోర్ గారు అమ్మగారు దగ్గరుండి నేత అరిసెలు చేయిస్తున్నారు. రోజు వస్తారంట. ఇక్కడంతా లడ్డూ మేకింగ్ సెక్షన్ అండి. అక్కడ పాకం పడుతున్నారు, ఇక్కడ చూస్తే జీడీలు చేస్తున్నారు. అక్కడంతా అరిసెలు మేకింగ్, నేత అరిసెలు తయారవుతున్నాయి. ఎక్కడికక్కడ మిషనరీ, మనుషులు చాలా హైజీన్గా, హెయిర్కి ఇది గ్లౌజులు కూడా వేసుకొని చాలా హైజీన్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇంతమంది ఇన్ని కేజీల స్వీట్స్ చేసినా ఎక్కడా కూడా అన్హైజీన్గా లేదు. మొత్తం నీట్గా ఉంది, మీరు చూడొచ్చు. ఇది జీడిపాకం అండి. ఇది ఇప్పుడు మెల్లగా గట్టిగా అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా జీడీలు తయారు చేస్తారనమాట. మెల్లగా ఇక్కడ చిన్న చిన్న జీడీలు ఇక్కడ ఉన్నాయి. వీటిని నువ్వుల జీడీలు అవన్నీ ఇది కోవా బాదుషా అండి. ఇదేమో గులాబ్ జామును, అది కాలా జామును. స్వీట్స్ ప్రిపరేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. లోపలికి వెళ్దాం అండి. మిల్క్ ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత ఇక్కడ కలాకండ్ రెడీ అవుతుందండి. ఈ మిషనరీ అంతా కలాకండ్కి సంబంధించింది. మనం బాదం బైట్స్, కాజు బైట్స్ అవి తింటాం కదండి, అవి ఇలాగే తయారవుతాయి. ఒకసారి చూడండి. 2 చేతులతో చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారండి లడ్డు. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా పనిమంతులు చేసినట్టే ఉంటుంది. ఇదంతా ఇక్కడ బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నారండి. వీళ్ళు చక్కగా ఇలా ఉండలు చేసిస్తే ఆ మిషన్ తోటి బొబ్బట్టు రెడీ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడికి నెయ్యితో కాలుస్తారు. తర్వాత ప్యాకింగ్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా నీట్గా గ్లౌజులు వేసుకొని, హెయిర్ క్యాప్ పెట్టుకొని హైజీన్గా చేస్తున్నారు. ఎన్ని కేజీలు చేసినా కూడా చాలా నీట్గా ఉంది ప్లేస్ అంతా. ఒకసారి చూడండి. మేడము ఐటెం రెడీ అయిన తర్వాత ప్రతిదీ క్వాలిటీ చెక్ చేస్తారంటండి. క్వాలిటీ చెక్ చేయింది కిందకి పంపరంట. నేను ప్రతి ఫ్లోర్లో ఇలానే రోజు ఉంటారా అని వాళ్ళ వర్కర్ని ఒకళ్ళని అడిగితే చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. పిండి వంటలు అంటే అమ్మమ్మలు, నాయనమ్మలు ఇంతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మన ఇంట్లో వంటల్లాగా ఎంత క్వాలిటీగా, ఎంత టేస్టీగా సంవత్సరాల తరబడి కస్టమర్స్ వస్తున్నారంటే అదే నమ్మకం, అదే బాధ్యత. హాట్ సెక్షన్కి వచ్చామండి. ఇక్కడంతా మురుకులు, కజ్జికాయలు, రిబ్బన్ పకోడీ, బూందీ, హాట్ బూందీ ఇవన్నీ ఇక్కడే రెడీ అవుతాయి. మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి. రండి చూద్దాం. ఫ్రెష్గా ఇప్పుడే చేసినట్టున్నాయి. కింద నేను ఇందాక టేస్ట్ చేసినప్పుడు కూడా ఇదే టేస్ట్ ఉంది. ఎప్పటికప్పుడు కస్టమర్లు వస్తూనే ఉంటారు, ఖాళీ అయిపోతూనే ఉంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. సేమ్ టేస్ట్ అండి, అదిరిపోయింది అంతే. ఇదంతా ప్యాకింగ్ సెక్షన్ అండి. చక్కగా మనకి బాక్సుల్లో వస్తే కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తాం, కానీ దాని వెనక ఇంత కథ ఉందా అనేది మనకి చూస్తే కానీ అర్థం కావట్లేదు. ఎంతమంది ఆడవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంది. చాలా బాగా హైజీన్గా గ్లౌజెస్ వేసుకొని, హెడ్ క్యాప్ పెట్టుకొని, నీట్గా ప్యాకింగ్ దగ్గర కూడా. ఇదంతా పచ్చళ్ళ సెక్షన్ అండి. రకరకాల పచ్చళ్ళు, లేని రకం అంటూ ఉండదు. అదన్నీ తయారు చేసేది ఇక్కడే. రండి విజువల్ చూద్దాం.